హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిరాజ్ వ్లాగ్స్. సో ఇవాళ ఏంటంటే ఈవినింగ్ వ్లాగ్ చేస్తున్నాను నేనైతే. ఈ టైంలో అబౌట్ 6 o'clock నౌ. సో 6 o'clock టైంలో ఎంత బాగుందో అంటే వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా. పడ్డం ఆగడం వెళ్తూనే ఉంది. పడ్డం మాత్రం బాగా భారీగా ఫాస్ట్గా పడుతుంది, మరి కొంచెం సేపు ఆగిపోతుంది. చూసారా అక్కడ మొత్తం మా కాంపౌండ్ మొత్తం వాటర్ అంతా నిండిపోయి అక్కడే ఆగిపోయాయి యాక్చువల్గా. చూసారా అక్కడ అంత వాటర్. సో ఫుల్ క్లైమేట్ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది క్లైమేట్ అయితే. సో ఇలాంటి పీస్ఫుల్ క్లైమేట్ మీలో ఎంతమందికి నచ్చుతుంది? నాకైతే చాలా నచ్చుతుంది. ఇలాంటి క్లైమేట్లో వేడి బజ్జీలు అండ్ కప్ టీ కానీ కాఫీ కానీ. యాక్చువల్గా నేను టీ కాఫీస్ మానేశాను, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల మానేయాల్సి వచ్చింది యాక్చువల్గా. సో సొంటి టీ కానీ అల్లం కాఫీ తాగుతారు కదా, అంటే కాఫీ కాకుండా అల్లం పాలు అలా తీసుకుంటాం అనమాట. లేదంటే ఉమెన్ హార్లిక్స్ అలాగా తీసుకుంటాను నేనైతే ప్రజెంట్. సో వెళ్ళి ఇంకా మా పిల్లలు అయితే పడుకునే ఉన్నారు, ఇద్దరు లేవలేదు. సో 6 o'clock అవుతున్నా పడుకునే ఉన్నారు. పాప కొంచెం కింద పడ్డది, అందుకే ఏడుస్తూ నిద్రపోయింది. వాడు మార్నింగే లేవడం వల్ల వాడికి నిద్ర వచ్చి నిద్రపోయారు. సో లేపానమాట, లేవలేదు, అందుకే పడుకోమని చెప్పి వదిలేశాను. సో ఇప్పుడైతే నేను వెళ్ళి పాలు పెట్టేసి వచ్చాను. వెళ్ళి కాఫీ కానీ ఏదో ఒకటి చేసుకొని అయితే వచ్చేస్తాను. ప్రజెంట్ అయితే నేను మా అత్త ఉన్నాము ఇంట్లో. మా అత్త మార్నింగ్ నుంచి మా ఇంట్లో 2 సినిమాలు ఉన్నాయి. సో డిష్ కాదు యాక్చువల్గా, ఇంట్లో వైఫై ఉంటుంది. వైఫై వర్క్ అవ్వట్లేదు మార్నింగ్ నుంచి. వైఫై వర్క్ అవ్వకపోవడం వల్ల మార్నింగ్ నుంచి ఉన్నవే 2 సినిమాలు, గార్జుల ఒకటి అండ్ ఇంకొకటి తెలుగు మూవీ మాయాపేటిక. సో రిపీటెడ్గా అవే వస్తున్నాయి. నాకైతే ఒక్కసారి చూడంగానే బోర్ కొట్టేస్తుంది, అందుకే బయట వచ్చి కూర్చున్నాం. యాక్చువల్గా మా అత్త చూస్తున్నాను. సో వెళ్ళి ఇప్పుడైతే తనకు నాకు ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని వస్తాను. సో అల్లం పాలు అయితే తెచ్చేసుకున్నాను ప్రజెంట్. మా అత్తకి ఇచ్చాను. తనకు మా అత్తకైతే అల్లం పాలు ఇచ్చి నేనైతే అల్లం పాలు తెచ్చేసుకున్నాను. ఇప్పుడు తాగడానికి ఈ క్లైమేట్లో బజ్జీ చేసేంత ఓపిక అయితే లేదు ప్రజెంట్. కొంచెం హెల్త్, నిన్న వీడియోలోనే చెప్పాను కదా, సో హెల్త్ కొంచెం బాగాలేదు అని. సో జలుబు ఉందన్నమాట. సో దాంతోపాటు కొంచెం కాఫ్ వస్తుంది లైట్గా, అందుకోసమే ఇంకా ఓపిక లేదు కాబట్టి చేయట్లేదు. ఎవరికైనా జలుబు వస్తేనే కంపల్సరీగా ఫీవరిష్గా ఉంటుంది కదా కంపల్సరీగా. సో నాకు అలాగే ఉంది. సో అందుకోసమే ఇంకేం చేయాలని అనిపించలేదు. సో ఏమైనా తినాలనిపిస్తే మా ఆయనకి చెప్తే బయట నుంచి తీసుకొచ్చిస్తారు. సో తనకు కొంచెం ఏదో పని ఉండి బయట వెళ్ళారు కాబట్టి అల్లం పాలతో సరిపెట్టి వేసుకుందాం. సో పిల్లల కోసం అయితే పాలు హార్లిక్స్ అయితే కలిపి పెట్టాను, బట్ ఇంకా లేవలేదు వాళ్ళు. చూద్దాం ఎంతసేపటి లేస్తారు. అయితే నా అల్లం పాలని ఎంజాయ్ చేస్తాను ఈ క్లైమేట్లో. అలా కాఫీ అయిపోయిందో లేదో ఇలా లేచి వచ్చింది నా బుజ్జి తల్లి. మిట్టు మమ్మీ, నిద్ర లేస్తావా? నోస్తావా మమ్మీ? పాలు తాతావా? హార్లిక్స్ తాతావా? తాతావా? తాగుబా బంగారం. ఇంకా మా వాడైతే లేయాలి. సో వాడు ఎప్పుడు లేస్తాడో చూద్దాం. సో ఇద్దరు లేచి అయితే వచ్చారు. కోతిని ఖర్చుకుంటారు చూడండి, కోతి పిల్లలు అలా వచ్చి ఇద్దరు నా దగ్గరకు వచ్చి ఉన్నారు. యాక్చువల్గా మా వదిన ఊరు వెళ్ళింది. సో అందుకే బయట వెయిట్ చేస్తున్నాను తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ ఇద్దరు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు జున్ను? బుజ్జి కోసం. సో వాళ్ళు తన కోసం వెయిట్ చేస్తున్నారు అన్నమాట. నిన్న ఊరు వెళ్ళింది, మొన్న వెళ్ళింది, ఇవాళ వస్తుంది అని. నీళ్ళు లేవులే. అందుకే అందుకు బండ్లో పగలిపోతాయని. ఓరు వచ్చింది మమ్మీ, ఓరు బుజ్జి వచ్చిందా? ఏం తెచ్చింది బుజ్జి? అన్నం తెచ్చిందా?
కరివేపాకు ఆకోనేకా చెప్పు. ఇద్దా. నేను దాస్తా రసగుల్లాలు. సో వాళ్ళకైతే తెచ్చిన వస్తువులన్నీ ఇచ్చేసింది తను. సో పిల్లలు అంతే కదండి, ఏదైనా ఊరికి వెళ్ళి వస్తే ఫస్ట్ మాకు కింద ఇచ్చారు అనే చూస్తారు. సో వీళ్ళు కూడా అంతే. సో వీళ్ళైతే హ్యాపీ అయ్యారు. అండ్ నా వీడియో అయితే ఇంతే అండి. మీకు మరో వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.